నెక్స్ట్ కనుక మనం చూస్తే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనం దాన్ని సబ్మిట్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఇంపార్టెంట్ డేటా ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఒక చెక్ లిస్ట్ వస్తుంది కింద. దాంట్లో మీరు ప్రాపర్ చూసుకోండి, ఓకే అన్ని బ్లాక్స్ నేను ప్రాపర్ గా ఫిల్ చేశానా, అండ్ దెన్ దే విల్ బి ఎ టిక్ మార్క్ అనమాట. వన్స్ యూ టిక్ అండ్ దెన్ దే విల్ బి ఎ కాలమ్ కాల్డ్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ పేజ్. కాబట్టి మీరు ఎప్పటి వరకు అయితే అన్నిటిని ఫిల్ చేయలేదో యూ విల్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్ అండి. సో ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, తర్వాత మీ కాస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కానివ్వండి, ఈసారి నుంచి సిటిజన్షిప్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. అంటే ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ఎవరైతే అంటే కాన్స్టిట్యూషనల్లీ ఇండియన్ సిటిజన్షిప్ లేకుండా బయట కంట్రీస్ నుంచి ఎవరైతే పిల్లలు మన నీట్ 2025లో సిట్ అవుతున్నారో వాళ్ళందరి పిల్లలు కూడా you have to have that citizenship certificate from the respective countries అండి. It is very important and mandatory, without which you will not be allowed to sit in the examination. So please make it in your notepad and definitely follow it. So as far as the examination is concerned, application form fill up చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇనిషియల్ టైంలో మనం ఈ వీడియో స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం, వన్స్ ద అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్, immediately you have to go for the payment gate, and there you have to complete the payment, whatever procedural fee you have to pay for the examination. And clear ఒకటి కింద ఒకటి మెన్షన్ చేశారండి, ప్రాసెసింగ్ ఫీ ప్లస్ GST will also be added for your application form. So whatever so it is, it will also be added అండి. కాబట్టి ఎగ్జాక్ట్ గా సేమ్ 1600 రూపాయలు 1700 రూపాయలు లేదా 1000 రూపీస్ మీ అకౌంట్ లో పెట్టుకొని మీరు చేయడానికి ట్రై చేయకండి. there will be certain amount of GST or processing fee will be added for your application fee. కాబట్టి సర్ప్లస్ అమౌంట్ తో చేసుకుంటే it will be easy for you to proceed for your online application form submission అండి. ఫర్దర్ అండి, ఆ తర్వాత మనము అంటే టైప్స్ ఆఫ్ పర్మిసిబుల్ ఐడీస్ అండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్కి ఎప్పుడైతే వెళ్తున్నారో లేదంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్న టైంలో కూడా పర్మిసిబుల్ ఐడీస్ అంటే ఆథెంటికేటింగ్ దట్ దిస్ ఈజ్ ద స్టూడెంట్ అనే ఒక ఆథెంటిసిటీ కోసం you have to submit as well as carry a permissible ID for the examination as well as during filling of the application form అండి. class 12 admit card or Aadhaar card or election card అంటే ఓటర్ ఐడి అండి, or రేషన్ కార్డ్ or బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ తీసుకువెళ్తుంటే కనుక it has to be signed by a gazetted officer or by the bank authorities. It is must. Without the signature of the bank, it will not be authenticated and you will not be allowed into the examination hall అండి. Our passport number or number of any other photo identity card issued by the government. అన్నిటికంటే మీకు ఈజియెస్ట్ వే చెప్తానండి నేను, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిజీ లాకర్. మీ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో, ఉమాంగ్ అని ఒక యాప్ వచ్చింది, డిజీ లాకర్ అని ఒకటి వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి. మీరు ఈ రెండు యాప్స్ని లోడ్ చేసుకొని మీ అన్ని ఏవైతే మీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ ఐడీస్ ఉన్నాయో మీవి, ఇవన్నీ ఐడీస్ని లేదంటే మీ యొక్క మార్క్ షీట్స్ని కానీ వీటన్నిటిని కూడా ప్లీజ్ అప్లోడ్ ఇన్ టు ఇట్. సో మీకు ఎప్పుడైనా సరే, వెదర్ యువర్ ఇన్ ట్రావెలింగ్ ఆర్ వెదర్ యువర్ రైటింగ్ ఎనీ ఎగ్జామినేషన్ ఆర్ later half of the time in future also if you are going for anything, it will definitely help you in one place. అంటే ప్రతిసారి మనం ఫైల్ తీసుకొని ఆ ఫైల్ నుంచి, బికాస్ సర్టిఫికేట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ అండి. కాబట్టి ఎవ్రీ టైమ్ you don't need to carry them everywhere, because mobile nowadays everybody have and everywhere we carry it. So DigiLocker and Umang if you have, then it is that you have all the things along with you andi. So please take care of it. And then most important another information andi, ఏదైతే మీరు ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్న టైంలో మొబైల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో, ప్లీజ్ ఆథెంటికేటెడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే ఆల్ ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ NTA యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఎనీ అప్డేట్స్ ఆర్ చేంజెస్, ఎనీథింగ్ విల్ బి updated only to that. And please, if you do not want to miss any information, you have to give authenticated email ID as well as phone number, both for your application form as well as for your wherever you are filling the forms. Next, one more important thing andi, అంటే జనరల్గా మనము ఓబీసీ కానివ్వండి, ఎస్సీ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఎస్టీ పిల్లలు కానివ్వండి, వీళ్ళున్న అదర్ దాన్ దాట్ ఇఫ్ యూ బిలాంగ్ టు అన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వేర్ సర్టెన్ ప్లేసెస్ యూ హ్యావ్ ఎస్టీ ప్లేన్, ఎస్టీ హిల్స్
or BC also have certain categories there. Whether it is for state counseling or for all India counseling, you have to submit your application along with the application forms. You have to mention your you have to mention your category as well as category certificate forms are there. Undertaking forms ను కూడా మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ అలాంగ్ విత్ ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గివెన్ దిస్ టైమ్ ఇస్ అంటే స్క్రైబ్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కాస్త ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కోసము జనరల్గా అంటే ఇఫ్ యువర్ డిజబిలిటీ లెవెల్ ఈస్ అబౌవ్ 40% అయితే కనుక యూ కెన్ చూజ్ యువర్ ఓన్ స్క్రైబ్. అండ్ మీరు ఎప్పుడైతే మీ ఓన్ స్క్రైబ్ని చూస్ చేసుకుంటున్నారో వాళ్ళ గురించి యూ హ్యావ్ టు సెండ్ ఎ పర్మిషన్ లెటర్ అండి. అండ్ గవర్నమెంట్ విల్ అథెంటికేట్ ద లెటర్ అండ్ దెన్ దే విల్ గివ్ పర్మిషన్ ఫర్ దోస్ కిడ్స్ టు గో అండ్ టేక్ ది ఎగ్జామినేషన్. అదర్వైజ్ గవర్నమెంట్ ఆల్సో విల్ గివ్ యూ స్క్రైబ్ అండి. ఇఫ్ యూఆర్ అంటే మీ యొక్క డిజబిలిటీ లెవెల్స్ కనుక 40% కంటే బిలో ఉంటే కనుక దెన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రొవైడ్ అ స్క్రైబ్ అండి. ఫర్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు సెండ్ అన్ అప్లికేషన్ ఫార్మ్ దట్ ఐ రిక్వైర్ అ స్క్రైబ్ అని. So these all informations are very important for your application form fill up andi. I know you all are preparing very well, and if you are not preparing well, please try to understand that this is the crucial time. Annitikante most important point okati cheptanandi nenu. Day 1 when you join a college or a coaching, మీ అందరికీ ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక మెంటల్ యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది. ఏమనంటే I have to crack this examination. Some way during your preparation time, certain kids become more serious and certain kids become little bit diluted. నా ఉద్దేశం ఏంటంటే I guess every student should remember the day 1 because I knew it personally. Day 1 if we are going to any organization to study, మనం ఏంటంటే ఆ ఆపర్చునిటీ కోసం మనం ఎన్నిసార్లు అడుగుతామండి పేరెంట్స్ని, ప్లీజ్ ఐ నీడ్ వన్ ఆపర్చునిటీ, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను చదవాలనుకుంటున్నాను, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని ద కైండ్ ఆఫ్ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ దట్ వీ బ్రింగ్ ఇన్ అస్ విల్ బి వెరీ హై ఆన్ day 1 అండి. అండ్ ఇఫ్ వీ డోంట్ క్యారీ దట్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ దెన్ అండి సమ్వేర్ వీ గెట్ డైల్యూటెడ్ ఆర్ డివేటెడ్ ఫ్రమ్ ఆర్ ట్రాక్. సో ఐ ఆస్క్ యూ పీపుల్, ఈ వస్తున్నటువంటి 90 days ఆఫ్ టైమ్ ఆర్ లాస్ట్ 3 months ఆఫ్ టైమ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్, please remember that day 1, carry the same passion. Just remember, you guys look absolutely great in the aprons. Okkasari white coat eskoni, if you get into the medical college, that will be the biggest gift that you are giving it to your parents. నేను చెప్తున్నాను కదండి, ఒక్కసారి మీ ఒంటి మీద వైట్ కోట్ పడ్డ తర్వాత just look at the happiness on your parents face. ఇట్ ఈస్ లైక్ ఇన్వాల్యుబుల్. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ సంతోషాన్ని మీరు పొందలేరు. అంటే అరే నా కూతురు నా కొడుకు డాక్టర్ అయిపోయాడనే ఒక సంతోషాన్ని యూ ఆల్వేస్ హ్యావ్ టు గివ్ యువర్ పేరెంట్స్ ఫర్ ఆల్ ది సాక్రిఫైసెస్ అండ్ ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్ దే ఆర్ పుట్టింగ్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ NEET 2025. థ్యాంక్ యూ.